వచ్చేసారా ఈ ట్యూషన్ పిల్లలు? ఓకే, నా స్కూల్ అయిపోయింది, ఇప్పుడు ఈ పిల్లల్ని చూసుకోవాలా? ఇదేంటి ఇంత తక్కువ మంది వచ్చారు? మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా? ఓకే, అందరు అల్లరి చేయకుండా చదువుకోండి బుద్ధిగా, ఓకేనా? పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. నేను టీ పెట్టుకొని వస్తాను, అప్పటి వరకు అందరు చదువుకోండి. ఏంటి వీళ్ళు సౌండ్స్ చేస్తున్నారా? ఏంట్రా మీరు సౌండ్స్ ఎందుకు చేస్తున్నారు చదువుకోమంటే? ఇప్పుడు కానీ సౌండ్స్ వచ్చాయి అనుకోండి, చూడండి మరి పనిష్మెంట్ ఉంటుంది. సైడ్గా చదువుకోండి. నేను నిద్ర కూడా ఏంట్రా నువ్వు చదువుకుంటూ వస్తున్నావా? నేను నిద్ర కూడా చదువుతానంట. అందుకే నీకు బాగా పేరు పెట్టారు పుల్కా పవన్ అని. సరే కూర్చొని చదువుకో. ఓకే టీచర్. అయ్యో అయ్యో. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ రా. ఏంట్రా బాలు, ఏంటి భయపడుతున్నావు? ఎందుకు, ఏం చేసావు? టీచర్ బుక్స్ మర్చిపోయినా టీచర్. బుక్స్ మర్చిపోయావా? అట్లీస్ట్ ఆ బ్యాగ్ వేసుకున్నప్పుడే నీకు తెలుస్తుంది కదరా అందులో బ్యాగ్లో బుక్స్ లేవు ఏం లేవు అని. ఎలా వచ్చేసావు నువ్వు? ట్యూషన్కి ఇలానే వస్తారా? తింటా మర్చిపోయావా మరి? లేదు టీచర్, పునుకులు బజ్జీలు తినేసి వచ్చింది. అరే నా కోసం కూడా తీసుకుని రావాల్సింది కదరా, బాగా తినేసి వచ్చావు. టీచర్ ఎప్పుడు తింది వాళ్ళ. ఏ పుల్కా, నువ్వు చదువుకోరా. బాగా ఆడుకుంటూ ఉంటావు కదరా సూపర్గా. చూసాను నేను. పూజ పద మీ ట్యూషన్ టీచర్తో ఈరోజు మాట్లాడతాను. అసలు ఏం చదవట్లేదు. టీచర్ ఏం ముచ్చట్లు పెడుతున్నారు మీరు? ఆంటీ మీరు ఎప్పుడు వచ్చారు? మీరు ముచ్చట్లు పెడుతుంటే అప్పుడే వచ్చాను. ఓహో, ఏంటి పైకి మీరు ట్యూషన్లో వేసినప్పటి నుంచి ఫెయిలే అవుతుంది, లేకపోతే ఫస్ట్ పాస్ అయ్యేది. ఓ అసలు ఏం జరిగిందండి? అసలు ఏం చదివిస్తున్నారు అసలు మీరు ట్యూషన్లో? ఆమె ఏం చదవట్లేదు, టేబుల్స్ కూడా రావట్లేదు. 9 టేబుల్స్ చెప్పి చూపి మీ టీచర్కి. చూడు 9 టేబుల్ కూడా రాదు. ఫస్ట్ అయితే 20 టేబుల్స్ వరకు చదివేది. అసలు మమ్మీ నాకు 5th టేబుల్ వరకే. నీకేం తెలియదు, ఊరుకో. టీచర్ ఇలానే చెప్తుంది, మీకు 20 టేబుల్స్ వరకు వచ్చేవి. టీచర్ ఏం చదివిస్తున్నారు మీరు? అసలు ఏం జరిగిందండి? అసలు ఏం జరిగిందంటే నిన్న పండుగ కదా, ముగ్గు వేయమంటే పిచ్చి గీతలు గీసింది బయట. ముగ్గులా? అవును. ముగ్గులు గోల్ వచ్చిందా ఇక్కడ? నేను ముగ్గులు నేర్పించలేదండి ట్యూషన్ లో, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. సరిపోయింది, మీ ట్యూషన్ నుంచి తీసేస్తాను. ఏం నేర్పించట్లేదు మీరు అసలు. నేర్పిస్తానులేండి. పూజ వచ్చి కూర్చో అమ్మా. ఓకే అండి, మీరు వెళ్ళొచ్చు. మీరు ఇక్కడే ఉంటాం, నేర్చుకోదు. పట్టు ఆకలింది ఆయా షేర్, ఇట్టుమటు ఎక్కుతారా ఆయా షేర్. అబ్బా, గుడ్ ఈవినింగ్ టీచర్. ఏంట్రా పాటలు పాడుకుంటూ వస్తున్నావా? గుడ్ ఈవినింగ్ రా. ఏంటి లేట్ ఎందుకు అయింది? టీచర్ స్కూల్లో ట్రాఫిక్ ఉంది టీచర్. స్కూల్లో ట్రాఫిక్కా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎందుకు ఇంత లేట్ చేసావు చెప్పు. టీచర్ మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ టీచర్. ఫుడ్ ఫెస్టివలా? మరి ఏమన్నా తినడానికి తెచ్చావా నా కోసం? లేదు టీచర్. ఏం పిల్లలు పిస్తున్నారు పిల్లలు. కూర్చోబోయలే. అదే ఈరోజు పిల్కల ప్రీతి రాలేదా? ఎందుకు రాడుతున్నా? ఏం లేదురా, మా టీచర్కి రోజు పని చేసి పెడుతుంది కదా, అందుకే. కమింగ్ సార్. ఇదేమైనా క్లాస్ అనుకుంటున్నా అమ్మా? వచ్చి కూర్చో ప్రీతి. సార్ నేను మీకోసం కూల్ డ్రింక్స్ ఇంకా స్నాక్స్. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్. మనం హెల్ప్ చేయాలా? వద్దమ్మా కూర్చో. వావ్, కూల్ డ్రింక్స్ వచ్చేసాయి. అప్పటి నుంచి బాగా ఆకలి వస్తుంది. చూసారా? ప్రీతిని చూసి నేర్చుకోండి. ఇలా స్నాక్స్ తీసుకొని రండి ఏదైనా తినడానికి. ఏం తీసుకొని రారు? టీచర్ నేను కూరగాయలకి వస్తా. వద్దులే అమ్మా. సరే ఇంతగా అడుగుతున్నావు అంటే కూరగాయ తీసుకో. ఓ వావ్ ప్రీతి, కట్ చేసేసావు అప్పుడే. ఓకే అమ్మా, అలాగే తీసుకెళ్ళి ఆ కిచెన్ రూమ్ లో పాడేసి రాపు. ప్రీతి ఏంటి ఇంకా నీ ట్యూషన్ ఫీజు ఎందుకు రాలేదు? నెక్స్ట్ టైం తీసుకొస్తా సార్. ఓకే, నెక్స్ట్ టైం అంటూనే ఉంటావు. ఇంకా ఎప్పుడు తీసుకొస్తాదో ఏంటో. ఈమెతో ఎలాగైనా పని తీసుకోవాలి. ఓకే ఓకే, చెట్లకు కొంచెం వాటర్ వేసేవా ప్రీతి? ఓకే సార్. చలాకి టెంటి కూల్ డ్రింక్ ఎక్కడిదిరా? అరే పుల్కా, నేను టీచర్కి తెలియకుండా దాచి పెట్టుకొని ఈ జ్యూస్ తెచ్చుకున్నారా. ఈ చలాకి చెంటి దగ్గర కూల్ డ్రింక్ ఎక్కడిది? ఏ చలాకి చెంటి ఇక్కడ రారా. ఏదో దాచి పెడుతున్నావు ఏంటి? చేతిలో ఏంటి చూపి. ఓ వావ్, స్ట్రాబెరీ మిల్క్ షేక్ తీసుకొని వచ్చావా? ఓ వావ్. నీకు టేబుల్స్ వచ్చారా? టీచర్ వచ్చా. ఓకే పర్లేదు, వెళ్ళి కూర్చోపో. టీచర్ నా జ్యూస్ ఇవ్వరా? జ్యూస్ కావాలా నీకు? నన్ను జ్యూస్ అడుగుతున్నావు? సరేరా
సరే 9th టేబుల్ చెప్పురా. 9 1 9 9 2 రావట్లేదా? నన్నే కూల్ డ్రింక్ అడుగుతున్నా. టేబుల్స్ వెళ్ళి కూర్చొని నేర్చుకో, తర్వాత ఇస్తాను. వెళ్ళు. నన్నే అడుగుతున్నాడు కూల్ డ్రింక్. హలో. నువ్వు అలా ఏం కాదు. అవును, ట్యూషన్ చెప్తున్నాను. నాకు టైమే లేదు. సినిమాకా? ఓకే, వెళ్దాం. టీచర్కి ఎప్పుడు ఫోన్స్ వస్తే మనకు ట్యూషనే చెప్పదు టీచర్. నన్ను డిస్టర్బ్ చేయక. అవునుగా, ఈ టీచర్ పెద్ద తిండిపోటీ టీచర్. నా చూసుకోలేస్తుంది. మనం అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నామో. టీచర్, ఈ డౌట్ చెప్పరా? చెప్తానులే, నిలిచి అవుతారా. ఏంటి డౌట్? ఫోన్ కాల్ వస్తుందా? వావ్. హలో. అయ్యో, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏం డౌట్ రా? తర్వాత చెప్తాను, వెళ్ళి కూర్చోబో. నేనైతే ట్యూషన్కి వచ్చేసాను. ట్యూషన్ చూడండి, మా ట్యూషన్ టీచర్ని. ఏంటి? ఫోన్ పక్కన ఇటీ. ఫోన్ ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? ట్యూషన్ ఫోన్ తీసుకొస్తారా? తీసుకొని వస్తా టీచర్. ఏంటి, నువ్వు రీల్స్ చేస్తావా? అవును టీచర్. ఏంటమ్మా నీ ఇన్స్టా ఐడి ఏంటి? ట్రెండింగ్ త్రిష 1 2 3 4. ట్రెండింగ్ త్రిష 1 2 3 4. అబ్బో, నీ బుక్స్ ఏవి? నీ బ్యాగ్ ఏది? తీసుకొని రాలేదా? సరే కూర్చో అక్కడ. రేపు పంచి తీసుకొని రా. ఇవన్నీ చేయొద్దు ఇక్కడ. ఫ్యాషన్ షో చేయడానికి వస్తున్నావా నువ్వు? చదువుకో ఇప్పుడు. లేట్గా వచ్చింది, ఇంకా ఏదో చేస్తుంది, సెల్ఫీలు అది. ఫోన్ తీసుకొని రాకు రేపటి నుంచి, అర్థమవుతుందా? ఇదేంటి కిచెన్లో నుంచి మాడిపోయిన వాసన వస్తుంది? ఒకసారి వెళ్ళి చూడాలి. అమ్మో, ట్యూషన్ టీచర్ వెళ్ళిపోయింది. ఫోన్ తీసుకుంటా. సో గైస్, మా ట్యూషన్ టీచర్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోయింది క్లాస్ చెప్పకుండా. చూడండి మా ట్యూషన్. అందరు హాయ్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ త్రిష. అమ్మో, టీచర్ వచ్చేసి. టీచర్, ఈ డౌట్ నాకు అర్థం కావట్లేదు టీచర్. ఏంటి మ్యాథ్స్ డౌటా? అయ్యో, మ్యాథ్స్ అయితే నాకే రాదే. వీడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు? ఏ చాప్టర్? 5th. 5th చాప్టరా? 5th చాప్టర్ అయితే ట్రిగ్నోమెట్రీ కదరా. శృతి, నీకు మ్యాథ్స్ వచ్చు కదా? వచ్చి టీచర్. ట్రిగ్నోమెట్రీ చాప్టర్ వచ్చా? ట్రిగ్నోమెట్రీ రాదా? అయ్యో, ఇప్పుడు వీళ్ళిద్దరికి రాదా? మ్యాథ్స్ నాకే రాదు. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? రే పుల్కా, నువ్వు క్లాస్లో ఏం చేస్తూ ఉంటావురా? మ్యాథ్స్లో మ్యాథ్స్ టీచర్కి అడగాలని తెలీదా? రేపు క్లాస్కి వెళ్ళాక ఫస్ట్ మ్యాథ్స్ టీచర్కి అడుగు ఈ డౌట్. ఓకే? ఓకే టీచర్. ఇప్పుడు చక్కగా టేబుల్స్ నేర్చుకోవాలి. ఓకే? 5 minutes అందరికి టేబుల్స్ అడుగుతాను నేను. ఓకే? గట్టిగా చదువుతున్నా టీచర్. ఎందుకురా చెంటి అంత గట్టిగా ఎందుకు చదువుతున్నావు? గట్టిగా చదవకపోతే నా బుర్రకి ఎక్కదు టీచర్. అందరూ ఐస్ రీడింగ్ చేసుకోండిరా. నువ్వేం చేయి తెలుసా చెంటి? మీ ఇంటికి వెళ్ళాక మమ్మీ డాడీ దగ్గర ఇలా గట్టి గట్టిగా అరిచి చెప్పు, సరేనా? ఎవరు నేర్పించారంటే మా ట్యూషన్ టీచర్ నేర్పించిందని చెప్పు, సరేనా? టీచర్. గుడ్ బాయ్. పీటీ ఇష్టమా, బ్లాక్ పింక్ ఇష్టమా? నాకైతే బ్లాక్ పింక్ ఇష్టం. నాకు పీడిఎస్ ఇష్టంలే, బ్లాక్ పింక్ ఇష్టంలే. నాకు నేనే ఇష్టం, ట్రెండింగ్ త్రిష. నాకైతే బ్లాక్ పింక్ ఇష్టం. మనం పెద్దగా కొరియాకి వెళ్దామా? ఏంటి మీరు కొరియాకి వెళ్దామని అనుకుంటున్నారు? కొరియాకి వెళ్తారా? ఫస్ట్ ఇవి చదువుకొని పాస్ అయ్యి 10th పాస్ అయ్యి తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. ఓకేనా? చదువుకోండి. 6th క్లాస్కి వచ్చారు, అప్పుడే బీటీఎస్ అంట, బ్లాక్ పింక్ అంట. సో పిల్లలు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తొందరగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పిల్లలు, ఇంత చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు కదా, వీళ్ళ కోసమైనా మీరు నా ఛానల్ని